ఎవ్రీవన్, ఇవాళ శ్రీరామనవమి కాబట్టి మన ఇంట్లో ప్రసాదం చేసుకున్నాం. స్టవ్తో యూజ్ లేకుండా, నేనైతే స్టవ్తో పని లేకుండా ప్రసాదాలు చేసేస్తాను. అండ్ ఫస్ట్ మెయిన్లీ అయితే మనం చేసుకునే పానకం బిందెకి బొట్లు పెట్టుకొని మంచి పూజ చేసుకొని, దాని తర్వాత బెల్లం దంచుకొని బెల్లం వేసుకోవాలి. దాంట్లో మీ ఇష్టం, మీరు ఎంత క్వాంటిటీ చేయాలనుకుంటే అంత బెల్లం తీసుకొని వేసుకోండి. దాని తర్వాత మిరియాలు మంచిగా దంచుకొని మిరియాల పొడిలాగా చేసుకొని మిరియాలు కూడా దాంట్లో యాడ్ చేయండి. నేనైతే కొన్ని మిరియాలు తీసుకున్నాను స్పైసెస్ని బట్టి. అండ్ తర్వాత ఇలాచీ దంచి పెట్టుకోండి. ఇలాచీ స్టార్టింగ్లో వేయొద్దు, ఫస్ట్ ఇలాచీ దంచి పెట్టుకొని తర్వాత వాటర్ పోసి ఆ బెల్లం అనేది కొంచెం మంచిగా మిక్స్ చేసుకోవాలి హ్యాండ్ పెట్టి. నేనైతే హ్యాండ్ తోటే చేసుకున్నాను, మీరు ఆప్షన్, మీరు వేరే అయినా స్పూన్ తోటి దేనితోటైనా ట్రై చేయొచ్చు దాంతో. అండ్ ఈ కలర్ వచ్చాక కొంచెం ఇలాచీ వేసేసి కొంచెం మిక్స్ చేసుకోవాలి. మళ్ళీ మిక్స్ చేసి పెట్టుకున్న తర్వాత ఓకే, పానకం అయితే క్లియర్ అయిపోయింది. నేను ఇంకా తులసి అవన్నీ ఏమీ యాడ్ చేయలేదు, అంటే మేము ఇలా సింపుల్గా చేసుకుంటాం, అలానే చూపించాను. ఇంకా నైట్ అంతా సోక్ చేసిన వడపప్పు అంటారు దీన్ని, మేమైతే వడపప్పు అంటాం ప్రసాదం కాబట్టి. దీని పేరు పెసరపప్పు. దీన్ని ఇప్పుడు వడపప్పు అనుకుంటాం మేమైతే. ఇంకా దాన్ని ఒక వాటర్ మొత్తం తీసేసి దాంట్లోని ఒక ప్లేట్లో వేసుకొని దాని మీద బెల్లం పెడితే వడపప్పు అయిపోతుంది. వడపప్పు పానకం మేము పెట్టే ప్రసాదం అయితే. అండ్ మీకు కూడా ఇలా నచ్చితే డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ ఇది మేమైతే దేవుడి దగ్గర పెట్టేసుకొని మంచిగా మొక్కుకొని వీడియో చూసే వాళ్ళు కూడా హ్యాపీగా ఉండాలి, మేము కూడా హ్యాపీగా ఉండాలి, ఏ ప్రాబ్లమ్స్ లేకుండా. అండ్ మంచిగా దండం పెట్టుకొని కొబ్బరికాయ కొట్టేసుకున్నాం. అండ్ మీరు కూడా డెఫినెట్గా ఇలా ప్రసాదం అయితే ట్రై చేయండి స్టవ్తో పని లేకుండా. ఇంకా వేరే వంటే స్టవ్ కావాలి కాబట్టి ఇవైతే స్టవ్ లేకుండా చేసేయచ్చు తొందరగా. అండ్ డెఫినెట్గా మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి.